శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుస్సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రీ భాగవత కథాసుధలు 194వ భాగానికి స్వాగతం సుస్వాగతం. శ్రీకృష్ణుడు కాలయవనుడు మధురా నగరానికి వచ్చాడని తెలిసి ఒక వ్యూహంతో గుహలోంచి వెలికి వస్తున్న సింహంలా, చీకట్లను చీర్చే సూర్యునిలా వస్తున్నాడు బయటికి. వచ్చి ఏ ఆయుధాలు లేకుండా వస్తున్న శ్రీకృష్ణుణ్ణి ఆ కాలయవనుడు చూశాడు. కరిసంఘంబులు లేవు రావు తురఘౌషంబుల్ రథవ్రాతముల్ పరిసర్పింపవు రారు సూరులు ధనుర్బాణాసి ముఖ్యాయుధోత్కరముం పట్టడు శక్రచాపయుత మేఘస్ఫూర్తితో మాలికాధరుండొక్కడదే నిర్గమించే నగరద్వారంబునం కంటిరో. ఏ ఆయుధాలు లేవు, ఏనుగులు లేవు, రథాలు లేవు, గుర్రాలు లేవు, సైన్యం లేదు, ఆయుధాలు లేవు. ఇంద్రధనస్సుతో కూడిన మేఘం వల్లే మెడలో ఒక వైజయంతిమాల మాత్రం ఉంది. ఒక్కడే అదిగో నడిచొస్తున్నాడు చూశారా అని కాలయవనుడు తన సైనికులతో చెప్తున్నాడు. ఈ నగరంపైకి దండెత్తి ఎన్ని దినాలైందో, ఇంతకు ముందెప్పుడూ ఈ నగరంపైకి దండయాత్రకు రాలేదు. వీడెవడో ఒకడు చేతిలో ఆయుధాలు లేకుండా వస్తున్నాడు. నన్ను గెలవడానికి వస్తున్నాడా, లేక ప్రియంగా మాట్లాడడానికా, లేక సంపదలను పొందడానికా? అటు చూడండి అంటూ తన వాళ్లతో కాలయవనుడు చర్చిస్తున్నాడు. ఓ పరీక్షిన్ మహారాజా, ఈ 7 లోకాల నేలే బ్రహ్మ మొదలైన వారికి కూడా ఎదురుగా నడవని మంచి గుణాలకు నిధి అయిన శ్రీకృష్ణుడు ఆ సమయంలో శ్రేష్టమైన మందగమనంతో ఏనుగు నడక వంటి నడకతో అందంగా నెమ్మదిగా కాలయవనికి ఎదురుకి నడిచాడు. ఆ యదవ శ్రేష్ఠుడైన శ్రీకృష్ణుడిని కాలయవనుడు యగాదిగా పరిశీలనగా చూసి ఇలా అనుకుంటున్నాడు. వనజాతాక్షుడు సింహమధ్యుడు రమావక్షుండు శ్రీవత్సలాంఛనుడు అంబోదర ఇందుముఖుండు దీర్ఘబాహుండు మాలాంగదహార కంకణ సముజ్జత్కుండలుండు. ఈతడు ఆ ముని సూచించిన వీరుడౌననుతు అమ్మూఢుండు గాఢోత్తతిన్. పద్మాల వంటి అందమైన కళ్ళు కలవాడు, సింహం నడుం వంటి సన్నని నడుం ఉన్నవాడు, లక్ష్మీదేవికి నెలవైన వక్షస్థలాన్ని కలిగినవాడు, శ్రీవత్సమనే పుట్టుమచ్చ కలిగినవాడు, వానమబ్బు వంటి వన్నె కలిగిన దేహమున్నవాడు, చందమామ వంటి ముఖమున్నవాడు, అందంగా ఉన్న పొడవైన చేతులవాడు, మెడలో చక్కని వనమాలను ధరించినవాడు, భుజకీర్తులు, హారాలు, కంకణాలు వెలిగిపోతున్న కుండలాలు కలిగిన ఇతడే ఆ నారదముని సూచించిన వీరుడు అయి ఉండవచ్చు అని అనుకుంటున్నాడు. చాలా పొగరుతో మాట్లాడుతున్నాడు అని సుఖబ్రహ్మ పరీక్షిన్ మహారాజుకు చెప్తున్నాడు. ఓ పరీక్షిన్ మహారాజా, బ్రహ్మ వంటి మహామహులకే దొరకని శ్రీకృష్ణుడు అలాంటి వాడని కాలయవనుడు పట్టుకోవడానికి వచ్చాడు. ఆ యవనుడు చెలిస్తున్న తోకతో భయంకరుడైన రాహువలే కర్కశమైన జడలు ఊగుతూ ఉన్నాయి. ప్రళయకాలంలో అగ్నివలే బిరుసైన అతని గడ్డం మీసం వేలాడుతున్నాయి.
మేఘాలు కప్పిన మేరు పర్వతం వలె కవచంతో వాడి శరీరం కప్పబడి ఉంది. పుట్టలో నిద్రిస్తున్న భీకర సర్పం వలె వరలో కత్తి ఉంది. అలాంటి కావలయవనుడు గట్టిగా అరుస్తూ విజృంభించి గుర్రాన్ని పరుగెత్తిస్తూ ఎవరికీ దొరకని శ్రీకృష్ణుణ్ణి తాను పట్టుకుంటానని దగ్గరకు వచ్చాడు. ఇలా కాలయవనుడు పట్టుకోవడానికి వెంటపడేసరికి శ్రీకృష్ణుడు పట్టుబడకుండా మెరపు వేగంతో దిక్కులు చివరలు అదిరే విధంగా పరిగెత్తాడు. కాలయవనుడు అలా పరిగెడుతూనే ఉన్నాడు. యదువంచోత్తమ పోకు పోకు రణమీ అర్హంబు కంచాదులన్ కదనక్షోణి జయించితీవని సమిత్కామంబునన్ వచ్చితిన్ విధిత ఖ్యాతులు వీటి బోవనరికెన్ వెన్నిచ్చి ఈ భంగి ఏగుదురే రాజులు రాజమాతృడవే వైగుణ్యంబు వచ్చుచుమీ. ఓ యదువంశోత్తమా కృష్ణ, పారిపోకు, నాతో యుద్ధం చేయడమే తగిన పని. కంసుడు మొదలైన వాళ్లను నీవు రణభూమిలో గెలిచావని తలంచి నీతో యుద్ధం చేద్దామని వచ్చాను. ఎంతో ఆశతో వచ్చా. ఇంతవరకు పొందిన పేరు ప్రతిష్టలు చెడిపోయేటట్టుగా నీ వంటి రాజులు శత్రువుకు వెన్నుచూ పారిపోవచ్చునా? నీకేమైనా సామ్రాజ్యం రాజువా లేదా గుణహీనుడవా? అపకీర్తి నీకు వస్తుందన్నాడు. ఓ మాధవ, నీవు ఎక్కడ ఉన్నా నిన్ను పట్టుకుంటా. నీళ్లలో ప్రవేశించవచ్చు, భూమి కిందకు పోయి దాక్కోవచ్చు, కొండపైకి ఎక్కచ్చు, బలవంతుడు ఎవడి దగ్గరనైనా ఆశ్రయం పొందవచ్చు, వికృత రూపాన్ని పొందవచ్చు, సముద్రాన్ని దాటవచ్చు, బ్రాహ్మణులా ఉండవచ్చు, నాగలితో పొలాలు దున్నుతుండవచ్చు, గుర్రమెక్కి తిరిగేవాడి ఆకారంలో ఉండవచ్చు. నీవెక్కడ ఉన్నా ఎలా ఉన్నా నేడు లోకమంతా నా కీర్తి చెప్పుకునేలా పట్టి తీరుతానను. శత్రువులు కృష్ణుడిని నిందించే సమయంలో కూడా అంతర్గతంగా దశావతార విశేషాలు స్ఫురించేటట్టు చెప్పడం పోతన ప్రత్యేకత. ఈ పద్యంలోనూ 9 అవతారాలు వచ్చాయి, కృష్ణుణ్ణి ఎత్తుపొడుగ్గా ఉంటున్నందుకు. అలాగా ఆయన కాలయవనుడు ప్రయత్నం చేస్తున్నాడు, పరిగెడుతున్నాడు. నీ ఒంటిపై నా బాణాలు వేయనే లేదు అని వ్యంగ్యంగా చెప్తున్నాడు. శరముల్దూరవు మద్ధనుర్గుణలతా శబ్దంబులేతేర ఆ హరిరింబోద్ధత ధూళికప్ప అకటా హాస్యుండవై పారే దుర్వారపైన క్రియ దుర్వారపై ఏ క్రియ పూరితో కదిని మున్ వాతాసితో కేసితో కరితో మల్లురతో జరాతనయుతో కంసావనీనాథుతో నీ ఒంటిపై నా బాణాలు వేయనే లేదు. నా అల్లిత్రాటి శబ్దాలు నీకు వినపడలేదు. గుర్రాల డెక్కల దుమ్ము కూడా నిన్ను కప్పేయలేదు. అయినా అయ్యో నగుపాటు పాలవుతూ పారిపోతున్నావే. ఇలాంటి నీవు ఇంతకు మునుపు అఘాసురుడితో, కాళీయుడితో, కేసితో, కువలయా పీడంతో, మల్లురతో, జరాసంధునితో, కంచుతో ఎలా పోరాడావో కదా, ఆశ్చర్యంగా ఉంది అన్నాడు. ఇలా కాలయవనుడు అంటూ వెంటపడగా శ్రీకృష్ణుడు వాడికి ఏమాత్రం లక్ష్యపెట్టక చిరునవ్వు నవ్వుతున్నాడు. అదే ఇది లోబడే. కాలయవనుడు తొందరపడుకని పిలుస్తూనే పరిగెడుతున్నాడు. అదే ఇదే లోబడేనని పట్టవచ్చిన కుప్పించి లంఘించు కొంత తడువు పట్టరాడీతని పరువగ్గలంబని భావింపగా సమీపమున నిలుచు అడరి పార్శ్వములకు అడ్డంబు వచ్చిన గేడించి ఇట్టట్టు గికురు పెట్టు వల్మీకతరు సరోవరము అడ్డంబైన సవ్య సంచరత చూపు పల్లముల తాగు దిబ్బల బయలపడును నీడలకు పోవు ఇరుముల నిగిడితారు నన్ను పట్టిన నీవు మానవుడవనుచు ఎవను తెగువంగ బహు జగదవనుడవపుడు. ఓ పరీక్షిన్ మహారాజా అంటూ సుఖబ్రహ్మ చెప్తున్నాడు.
శ్రీకృష్ణుని పట్టుకోవాలని కాలయవనుడు రకరకాలుగా ప్రయత్నాలు చేస్తున్నాడు. కృష్ణుడు దొరకటం లేదు. వాడిని ముప్పు తిప్పలు పెడుతున్నాడు. ఇదిగో దొరికిపోయాడు అనుకుంటున్నాడు యవనుడు. పట్టుకోవడానికి వస్తాడు. శ్రీకృష్ణుడు అందకుండా ఒక్కసారి ఎగిరి దూకి దూరంగా పోతాడు. అతడితో పాటు పరుగెత్తలేడు. వీడి వేగం అందుకోలేదు. ఇక తను పట్టుకోలేను అని యవనుడు మనస్సులో అనుకోగానే కృష్ణుడు దగ్గరగా వచ్చి పిలుస్తాడు. ఏదో ప్రయత్నం చేసి పక్క నుంచి యవనుడు అడ్డు వచ్చి నిలిస్తే వెనుకకు అటు ఇటు వెళ్ళి ఏమార్చి పారిపోతాడు. పుట్టలు, చెట్లు, సరస్సులు అడ్డం వస్తే కుడి ఎడమలుగా తిరుగుతూ పెడతాడు. తగ్గు ప్రదేశాల్లో దాక్కుంటాడు. ఎత్తు ప్రదేశాల్లో కనపడతాడు. నీడల్లోకి వెడతాడు. మరుగు ప్రదేశాల్లో తిరుగుతాడు. నన్ను పట్టుకోగలిగితే నీవు సరి అయిన మగాడివి అంటూ కవ్విస్తాడు. అనేక లోకాలను కాపాడే శ్రీకృష్ణుడు కాలయవనుణ్ణి ఇలా ముప్పు తిప్పలు పెడుతున్నాడు. నన్ను పట్టుకోగలిగితే నీవు మానవుడివి అని చేసిన హెచ్చరికలో వీరత్వము ఉంది, ఆధ్యాత్మికత ఉంది. పట్టుకో చూద్దాం, పట్టుకుంటే నీవు మొగాడివే అని ఒప్పుకుంటాను అని కవ్వింపు పైపైన ఉంది. నన్ను భక్తితో వశం చేసుకోగలిగితే నీవు మానవుడిగా పూర్ణత్వం పొందుతావనే సూచన కూడా ఉంది. ఆ విధంగా ఓ పరీక్షిన్ మహారాజా, ఈ శ్రీకృష్ణుడు కాలస్వరూపుడు. అన్ని కాలాలు ఆయన రూపమే. అయినప్పటికీ కాలాన్ని చూచి నోటమాట రాని వానివలే కనపడతాడు. భయం లేకుండా పారిపోతాడు. అన్ని ప్రాణులకి తానే ఆవాస స్థానమైనప్పటికీ అడవులు, కొండలు దాటిపోతున్నాడు. లోకంలో అన్నింటికంటే ఉన్నతుడు, లోకాలకు కన్ను వంటివాడు అయినప్పటికీ పదే పదే మెడ ఎత్తి వెనక్కి తిరిగి నిక్కి చూస్తున్నాడు. తనవారు పగవారు అనే సంబంధాలు ఏమీ లేనప్పటికీ శత్రువు తన వెంట పాడితే పారిపోతాడు. గెలుపు, ఓటమి అనే భావాలు లేకున్నా తాను ఓటము పొందినట్లు అనిపిస్తాడు. భయపడడం అనేవి ఏవీ లేకపోయినా భయపడ్డ వాడు వలే కనిపిస్తాడు. ద్వంద్వాతీతుడు, శత్రువుల భవనాలను చీల్చినవాడు, అంతులేని వేగంతో గాలిని ఓడించినవాడు అయిన కాలయవనుణ్ణి పై విధంగా కృష్ణుడు దూరంగా తీసుకుని పోయి భయం కొలిపే ఒక కొండ గుహలోకి గబుక్కున ప్రవేశించాడు. అదే లోబడే ఇదే లోబడే, అదే ఇదే పట్టెదనటంచు ఆశామసుడై ఎదుసింహుని పద పద్ధతి వదలక గిరిగహ్వరంబు వాడుంతొచ్చన్. అదిగో దొరికిపోయాడు, ఇదిగో దొరికిపోయాడంటూ ప్రయత్నం ఆపకుండా ఆ కృష్ణుడు వెళ్ళే కాలిగుర్తులను అనుసరించి తాను కూడా గుహలోకి వెళ్ళాడు. అలా గుహలోకి వెళ్ళేటప్పటికీ మూర్ఖుని మనసులో చీకటితో అజ్ఞానం నిండి ఉన్న ఆ గుహలో పెద్ద పరుపు మీద నిద్రలో మునిగి గురక పెడుతున్న ఒక మహాపురుషుణ్ణి చూశాడు. అతడే శ్రీకృష్ణుడని తలచాడు. ఆలముసేయలేక పురుషాధమ దుర్లభ కంటకద్రుమాభీల మహాశిలా సహిత భీకర కుంజర ఖడ్గసింహ శార్దూలత రక్షు సంకలిత దుర్గపథంబున బారుతెంచి ఈ శైలగుహన్ సనిద్రుడు క్రియజాగి నటించిన పోవనిత్తునే. ఈ కాలయవనుడు అంటున్నాడు, ఓ పురుషాధమ, నాతో యుద్ధం చేయలేక పారిపోతూ ముళ్ళ చెట్లతో, శిలలతో, భయంగా కొలిపే ఏనుగులతో, గడ్గ మృగాలతో, సింహాలతో, పెద్ద పులులతో, శివంగులతో నిండిన చొరరాని మార్గంలో పరిగెత్తి వచ్చి ఈ కొండ గుహలో నిద్రిస్తున్నవాడు వెళ్ళే కాళ్ళు దాచుకుని నటిస్తున్న నిన్ను పోనిస్తానా? పోనివ్వనమని భావం. ఏం చేశాడు? యవ్వనుడు వికటాటం చేస్తూ పరిగెత్తుకుంటూ వచ్చాడు. వజ్రాయుధం వంటి కర్కశమైన తన కాలితో నిద్రిస్తున్న వ్యక్తిని ఎగిరి తన్నాడు. ఆ తన్నిన లేచి నీల్గి కనుదమ్ములు మెల్లన విచ్చి లోపలన్ సన్నపు బిగింక వర్ధిల్ల దిశల్గని దృష్టి సమిద్ధ విగ్రహోత్పన్న మహాగ్నికీలముల భస్మము చేసినతడు సాయకచ్ఛిన్న విరోధి కంఠవను శ్రీభవనున్ యవనున్
లఘుక్రియన్ తన్నిన లేచి నిల్గి కనుదమ్ములు మెల్లన విచ్చి లోపలన్ సన్నపు గిన్క వర్ధిల దిశల్గని దృష్టి సమిద్ధ విగ్రహోత్పన్న మహాగ్నికీలముల భస్మము చేసినతడు సాయికచ్ఛిన్న విరోధి కంఠవను శ్రీభవనున్ యవనున్ లఘుక్రియన్. ఇలా తన్నగానే ఆ మహాపురుషుడు నిద్రలేచాడు. ఒళ్ళు వీర్చుకున్నాడు. పద్మాల వంటి 2 కళ్ళను మెల్లగా తెరిచాడు. లోపల కోపం చెలరేగింది. ఆ కోపం పెరుగుతూ వచ్చింది. కండ్లలో అగ్ని జ్వాలలు రేగాయి. శత్రువుల తలలను నరికిన యవనుణ్ణి ఆ మహాపురుషుడు క్షణాల్లో దగ్ధం చేసి బూడిద కుప్పగా మార్చాడు అని భాగవతం చెప్తోంది. ఇలా కేవలం ఒక్క క్షణంలోనే కాలయవనుడు బూడిదైపోయాడు అని చెప్పగా విని పరీక్షిన్ మహారాజు ఇలా అంటున్నాడు. ఎవ్వండాతడు ఇతనికెవ్వడు, ఎవ్వండాతడు ఇతనికెవ్వడు తండ్రి, ఘోరాది గుహకు నేటికి అతడు వచ్చి నిద్రపోయే, అను ఎవను నిట్టు కాల్పయట్లోపే తెలియన్ పలుకుదాకు ధీవరేణ్యా అని పరీక్షిన్ మహారాజు సుఖబ్రహ్మతోటి అడుగుతున్నారు. ప్రజ్ఞావంతులలో శ్రేష్ఠుడైన ఓ సుఖమహర్షి, ఆ పడుకున్న వ్యక్తి ఎవరు? అతనికి తండ్రి ఎవరు? భయం కలిగించే కొండగుహకు ఎందుకు వచ్చి నిద్రపోయాడు? కాలయవనుని ఇలా కాల్చగలిగే శక్తి అతనికి ఎలా వచ్చింది? ఇదంతా వివరంగా నాకు తెలియచెప్పు అని ప్రశ్నల మీద ప్రశ్నలు వర్షించాడు. ఈ ప్రశ్నలకి సమాధానం వచ్చే భాగంలో తెలుసుకుందాం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. స్వస్తి.